బర్త్ యొక్క ఒక పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ తీసుకుందామండి. సో ఆ డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని దాని నుంచి మనం స్టార్ట్ చేద్దామండి. సో మనకి నేమ్ కరెక్షన్ చేయాలంటే మనకి ఆర్డినరీ న్యూమరాలజీలో 15 రూల్స్ అనేవి ఉంటాయండి. సో ఆ రూల్స్ అన్నింటినీ కూడా మనం పాటించినట్లయితే సో ఒక మంచి నేమ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఒక్కొక్క రూల్ ప్రకారం మనం వెళ్దాం అనమాట. ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే ఒక పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది మనం తీసుకుంటున్నాం అండి. సో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇప్పుడు మనం తీసుకుందాము. సో ఆ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మనం చూసినట్లయితే 23/5/1994. సో ఒక పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ చూసినట్లయితే మనకి 23/5/1994 అండి. సో ఈ డేట్ మనం యాడ్ చేసినట్లయితే 2 + 3 5 అవుతుంది. సో ఇక్కడ 5 ఉంది కాబట్టి ఓన్లీ 5 అవుతుంది. సో ఇక్కడ 1994 కాబట్టి 1 9 10 10 19 10 9 19 19 + 4 23 23 అంటే మళ్ళీ 2 + 3 5 అవుతుంది. సో ఇక్కడ మనకి 3 5s వచ్చాయి. 3 5s అంటే 15 అవుతుంది. 15 అంటే 1 + 5 మళ్ళీ 6 అవుతుంది. సో ఎందుకు మనం ఈ టోటల్ చేస్తామంటే సో ఏదైనా ఒక నేమ్ యొక్క స్టార్టింగ్ లెటర్ డిసైడ్ చేయాలంటే మనం బర్త్ నెంబర్ ప్రకారం కానీ లేదా డెస్టినీ నెంబర్ ప్రకారం కానీ పెడతాం అనమాట. కానీ మనం ఆల్రెడీ వీడియోలో చెప్పుకున్నాం బర్త్ నెంబర్ ప్రకారం పెట్టేది 70% మాత్రమే వస్తుంది. సో మనకి డెస్టినీ నెంబర్ ప్రకారం పెట్టేది 100% వరకు రిజల్ట్ అనేది 80 to 100% వరకు రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది. కాబట్టి సో అందుకని మనం ఈ డేట్ని టోటల్ చేసి మనం యాడ్ చేసినట్లయితే సింగిల్ డిజిట్ చేసినట్లయితే మనకి 6 అనేది రావడం జరిగింది. ఈ 6 ప్రకారం మనం ఆ నేమ్ లో ఉన్నటువంటి స్టార్టింగ్ లెటర్ ని మనం ఇప్పుడు డిసైడ్ చేయాలి. సో ఈ 6 కి మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ నుంచి మనకి 1 లెటర్ అనేది మనకి యాంటీ అవుతుంది. సో 2 లెటర్ అనేది కూడా యావరేజ్ అవుతుంది. సో 3 అనేది కూడా యాంటీ అవుతుంది. సో 4 మనకి షూట్ అవుతుంది. సో ఈ 4 ప్రకారం మనం ఆర్డినరీ న్యూమరాలజీ చూసుకున్నాడు దాని తాలూకా నెంబర్స్ చూసినట్లయితే DM అనేవి ఉంటాయి. అదేవిధంగా మనకి చాల్దిన్ మెథడ్ ప్రకారం చూసుకుందామండి ఎక్కువగాను మనకి. సో ఈ విధంగా చూసినప్పుడు మనకి నెక్స్ట్ మెథడ్ నెక్స్ట్ నెంబర్ అయినటువంటి 5కి వెళ్ళినట్లయితే ఈ 5కి సంబంధించిన లెటర్స్ EHNX అనేవి ఉంటాయి. సో ఎందుకంటే 6కి 5 కూడా సూట్ అవుతుంది కాబట్టి సో EHNX అనేవి ఉంటాయి. సో ఇంకా మనం చూసినట్లయితే 6 సూటబుల్ కాబట్టి సో UVW అనేవి మనం తీసుకుందామండి. UVW. సో మనం ఈ లెటర్స్ అనేది తీసుకోవడం జరిగింది కదండి. ఇప్పుడు ఈ లెటర్స్ లో ఇంకా నెక్స్ట్ మనం 7 చూసినట్లయితే 6కి 7 అనేది యావరేజ్ కాబట్టి సో అది కూడా మనం తీసుకోవట్లేదు. అలాగే 6కి 8 లెటర్స్ లో వచ్చేవన్నీ స్టార్టింగ్ లో చాలా బాగుండవు కాబట్టి సో అది కూడా మనం తీసుకోవట్లేదు. ఇక 6కి 9 సూటబుల్ కానీ మన చాల్దిన్ మెథడ్లో 9 నెంబర్ అనేది ఉండదు కాబట్టి దాన్ని కూడా మనం తీసుకోవట్లేదు అనమాట. సో ఇక్కడ మనకి పర్టికులర్ గా మనం చూసినట్లయితే మనకి ఇప్పుడు ఈ 4 ద్వారా మనకి 2 లెటర్స్ రావడం జరిగింది. అలాగే 5 ద్వారా మనకి 4 లెటర్స్ రావడం జరిగింది. మనకి అలాగే 6 ద్వారా మనకి 3 లెటర్స్ అనేవి రావడం జరిగింది అనమాట. వీటిలన్నింటిలో కూడా మనం చూసినట్లయితే D అనేది మనకి యావరేజ్ లెటర్ కాబట్టి సో దీన్ని కూడా మనం క్యాన్సిల్ చేస్తున్నాము. అలాగే M అనేది ఓకే. సో E అనేది కూడా ఓకే. H అనేది కూడా ఓకే. అలాగే N అనేది కూడా ఓకే. X అనేది నేమ్ మనకి స్టార్టింగ్ లెటర్ గా అంటే చాలా రేర్ గా ఉంటాయి కాబట్టి సో దాన్ని కూడా మనం రిమూవ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ U తీసుకున్నట్లయితే మనకి చాల్దిన్ మెథడ్ లో 6 వస్తుంది. మనకి పైథాగరన్ మెథడ్ లో 3 వస్తుంది. ఆ 3 మనకి యాంటీ కాబట్టి సో ఈ యూని కూడా మనం క్యాన్సిల్ చేసుకుంటున్నాము. ఇక్కడ మనకి మిగిలింది మనకి V అండ్ W అండ్ V అంటే మనకి 6 అవుతుంది. అక్కడ 4 వస్తుంది కాబట్టి షూట్ అవుతుంది. పైథాగరన్ మెథడ్ లో 4 వస్తుంది. సో అది కూడా షూట్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకి W చూసినట్లయితే ఇక్కడ 6 5 వస్తాయి అనమాట. అంటే చాల్దిన్ పైథాగరన్ మెథడ్ లో సో ఇది కూడా షూట్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఈ లెటర్స్ అన్ని కూడా షూట్ అవుతున్నాయండి. సో మనకి ఫైనల్ గా మనకి MEHNVW అనే లెటర్స్ మనకి షూట్ అవడం అనేది జరిగిందండి. సో స్టార్టింగ్ లెటర్ అనేది మనం డిసైడ్ చేయడం జరిగింది. సో అతని నేమ్ మనం తీసుకున్నట్లయితే నాగేశ్వరరావు అండి. సో నాగేశ్వరరావులో ఇక్కడ మనకి స్టార్టింగ్ లెటర్ ఆల్రెడీ ఇక్కడ N అనేది ఉందండి. సో అతన్ని నేమ్ స్టార్టింగ్ లెటర్ అనేది సరిపోయింది అనమాట. నెక్స్ట్ మనకి ఇది ఫస్ట్ రూల్ అండి, స్టార్టింగ్ లెటర్ డిసైడ్ చేయడం ఎలా అనేది. సో మనకి సెకండ్ రూల్ వచ్చేటప్పటికి నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని అంటే ఈ వ్యక్తికి 6th డెస్టినీ ఉన్న వ్యక్తికి ఎన్ని లెటర్స్ ఉండొచ్చు ఉండకూడదు అనే విషయాన్ని మనం పరిశీలించినట్లయితే ఇది మామూలు ఆర్డినరీ న్యూమరాలజీలో మాత్రమేనండి. సో ఇక్కడ ఒక వ్యక్తికి ఏ వ్యక్తికైనా సరే నేమ్ అనేది మనకి 23 లెటర్స్ కంటే ఎక్కువ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదండి. చాలా ఎక్కువ లెంత్ అయిపోతుంది నేమ్ అనమాట. సో ఈ లోపల మనం చూసినట్లయితే ఈ వ్యక్తికి మనం అంటే బాగా యాంటీ అయినటువంటి 1 3ని మనం తీసుకున్నట్లయితే సో 6 తాలూకు మనకి 6కి మనకి
10 లెటర్స్ 90 లెటర్స్. నేమ్ అనేది ఎప్పుడు కూడా కాంపౌండ్ లెటర్స్ లో ఉండాలండి. నేమ్ అనేది ఎప్పుడు కూడా మనకి ఒక సింగిల్ లెటర్ లో అనేది ఉండదు కాబట్టి మనం సో 1 టోటల్ తీసుకున్నట్లయితే 1, 10, 19 వస్తాయి అనమాట. సో ఈ 1 మన సింగిల్ లెటర్ లో నేమ్ అనేది ఉండదు కాబట్టి 1 తీస్తాం. సో ఇక్కడ 10, 19 అనేవి ఉంటాయి అనమాట ఈ 1 టోటల్ చూసుకున్నట్లయితే. అలాగే మనకి యాంటీ టోటల్ ఇంకో 3 టోటల్ ఉంది. సో ఈ 3 టోటల్ లో మనకి 3 కూడా పనిచేయదు. ఈ 3 టోటల్ చూసినట్లయితే మనకి 3, అదేవిధంగా 12, అదేవిధంగా మనకి ఇంకా మనకి 3 టోటల్ చూసినట్లయితే 21 ఉంటుందండి. సో ఈ 3 మనకి ఈ నెంబర్స్ అన్ని కూడా మనకి నేమ్ టోటల్కి షూట్ కానీ నెంబర్స్ అండి. ఎందుకంటే ఇక్కడ డెస్టినీ 3 ఉంది కాబట్టి సో ఇవన్నీ మనకి నేమ్ టోటల్కి షూట్ కానీ నెంబర్స్. ఇవి మనం డిసైడ్ చేసుకున్నాం అంటే నెంబర్ ఆఫ్ లెటర్స్ అనమాట. సో నేమ్ టోటల్కి నెంబర్ ఆఫ్ లెటర్స్ అనేవి ఇన్ని లెటర్స్ రాకూడదు. ఇంతే కాకుండా వేరే బ్యాడ్ లెటర్స్ కూడా మనకి నెంబర్ ఆఫ్ లెటర్స్ అనేవి రాకూడదు. సో చాలా మంది న్యూమరాలజిస్ట్కి ఎన్ని లెటర్స్ లో నేమ్ పెట్టాలో కూడా తెలియదు. అలాంటి వాళ్ళు ఒక 20, 30 యూట్యూబ్లో వస్తున్నారు. సో అది మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. సో ఈ విధంగా చూసినప్పుడు మనకి సెకండ్ రూల్ అనేటువంటి మనకి నెంబర్ ఆఫ్ లెటర్స్ అనేది మనకి కొంతవరకు రావడం అనేది జరిగింది అనమాట. ఇంకా మనం నెంబర్ ఆఫ్ బ్యాడ్ లెటర్స్ అనేది కూడా మనం రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది నేమ్ కరెక్షన్ చేసేటప్పుడు. అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనకి నేమ్ టోటల్ మనకి నెక్స్ట్ వన్కి వచ్చినట్లయితే మనకి నేమ్ టోటల్ డిసైడింగ్ అండి. అంటే మనకి నేమ్ టోటల్ ఏ నెంబర్ లో పెట్టాలనేది. సో నేమ్ టోటల్కి వచ్చేటప్పటికి చాలా మంది న్యూమరాలజిస్టులు ఏం చేస్తారంటే సో 5 టోటల్ ఇక్కడ 6 టోటల్ ఉందండి. చాలా మంది బర్త్ నెంబర్ కూడా పెడుతుంటారు. ఇంకో కొంతమంది మనకి 6 నెంబర్ అంటే మన డెస్టినీ నెంబర్ అయిన 6 కూడా పెడుతుంటారు అనమాట. సో మనం అబ్జర్వ్ చేసినంత వరకు కూడా మనకి డెస్టినీ అనేది మనకి మెయిన్ అండి. ఎందుకంటే మన విధి రాత అనేది డెస్టినీ మీన్స్ మనకి విధి రాత అనేది మనం ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పుకున్నాం. ఇది మాత్రం ఓన్లీ ఒక పర్సన్ యొక్క క్యారెక్టర్ మాత్రమే తెలియజేస్తుంది. సో దాని ద్వారా మనకి కంప్లీట్ గా ఇది మనకి వర్కౌట్ అవ్వదు. సో అందుకనే ఇది 70% వరకు వర్కౌట్ అవుతుంది. సో ఇది 100% వరకు మనకు వర్కౌట్ అవుతుంది కాబట్టి దీన్నే మనం క్యాల్కులేషన్ అనేది తీసుకోవాలి. సో అందుకనే మన 6 టోటల్ అయినటువంటి నెంబర్స్ మనం వేసుకుందాము వరుసగా. సో 15, అదేవిధంగా 24, అదేవిధంగా 33, అదేవిధంగా 42, 51, 60. సో ఇప్పుడు మనం క్లియర్గా అర్థమైంది కదండి మనకి ఈ 6 టోటల్ అన్నటువంటి. ఎందుకంటే ఈ 6 ఆల్రెడీ 5కి ఫ్రెండే కాబట్టి ఉంచుతున్నాం అనమాట. సో లేదంటే కనుక ఈ రెండింటికి మనకి ఫ్రెండ్ లైన్ నెంబర్ అయినటువంటి నెంబర్ లో మనం నేమ్ పెట్టాల్సి ఉంటుంది అనమాట. ఈ రెండు డెడ్ యాంటీ అయినప్పుడు సో 5, 6 ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బర్త్ నెంబర్ ఇక్కడ డెస్టినీ నెంబర్ ఒకదానికి ఒకటి యాంటీ అయినప్పుడు ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6 వచ్చి ఇక్కడ 1 వచ్చింది అనుకోండి, లేదా ఇక్కడ 6 వచ్చి ఇక్కడ 1 వచ్చింది అనుకోండి. సో ఆ రెండు ఒకదానికి ఒకటి పడవ కాబట్టి అక్కడ మనం 5ని తీసుకుంటాం. ఎందుకంటే 5 అనేది 1కి ఫ్రెండ్ 6కి ఫ్రెండ్ కాబట్టి సో 5 అనేది తీసుకుంటాం అన్నమాట. సో ఆ విధంగా మనం చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో స్టార్టింగ్ మనకి ఈ నేమ్ టోటల్ అనేది డిసైడ్ చేసేటప్పుడు అసలు ముందు నేమ్ టోటల్ ఎందులో పెట్టాలనేది ఆ విధంగా డిసైడ్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా మనం చూసినట్లయితే ఇందులో మనకి నెంబర్స్ అన్ని చాలా మంచి నెంబర్స్ అనండి. సో 15, 24, సో 42, 51, 60 ఇవన్నీ టాప్ నెంబర్సే. ఈ 33ని మనం స్కేప్ కోడ్ అంటామండి. కానీ ఇది ఫారినర్స్ చాలా ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. చాలా రిచెస్ట్ పర్సన్స్ కూడా ఉన్నారు సో ఇందులో. కానీ మన ఇండియన్ మెథడ్ ప్రకారం మనం ఏంటంటే దీన్ని స్కేప్ కోడ్ అంటాము. అంటే బలిపశువు నెంబర్ అని అంటాము. అంటే ఎవరికైనా అప్పిచ్చినా సరే మళ్ళీ తిరిగి రాకపోవడం ఇలాంటివన్నీ మనం అపనిందలు ఫాలో అవుతూ ఉంటాం అనమాట ఈ నెంబర్ ఉన్న వాళ్ళు. సో అందుకని మనం ఈ నెంబర్ని మనం తీసుకోవట్లేదు అనమాట క్యాల్కులేషన్లకి. అది కూడా మనకి 6 టోటల్ వచ్చింది కాబట్టి ఈ 6కి 3 ఎక్కువగా రిలేషన్ అనేది ఉండదు కాబట్టి సో దాన్ని మనం పక్కన పెడుతున్నాము. సో మిగతా రిమైనింగ్ నెంబర్స్ అన్ని కూడా మనం నేమ్ టోటల్కి యూజ్ చేయొచ్చు అనమాట. సో దీని ద్వారా మనకి ఏమైందండి సో నేమ్ టోటల్ డిసైడ్ అనేది జరిగిందనమాట. సో నెక్స్ట్ మనం నేమ్లో ఉన్నటువంటి బ్యాడ్ నెంబర్స్ రిమూవ్ చేయాలన్నమాట. సో అతని పేరు మనం ఏమనుకున్నామండి నాగేశ్వరరావు అని పేరు అనుకున్నాము. సో ఈ నాగేశ్వరరావు అనే పేరుని మనం రాసుకున్నట్లయితే కొంచెం లెంతీ ఉంటుందండి వీడియో అనేది. సో మీరు నేర్చుకోవాలనుకున్నప్పుడు చూడాలి తప్పనిసరిగా. సో ఇక్కడ మనకి నాగేశ్వరరావు. సో ఇదండి మనకి నాగేశ్వరరావు పేరు అనేది. ఇక్కడ ఇందులో మనకి లెటర్స్ చూసినట్లయితే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 లెటర్స్ వచ్చాయండి. సో మనం ఆల్రెడీ అనుకున్నాము 12 లెటర్స్ మనకు రాకూడదు అనేసి. సో ఈ 12 లెటర్స్ మనకి షూట్ అవ్వ అనమాట. సో ఇంకా మనకు వాల్యూస్ వేసినట్లయితే దీనికి 5, 1, 3, 5, 3, 6, 1, 2, 1, 2, 1, 7. ఎవరైనా న్యూమరాలజీ నేర్చుకోవాలనుకుంటే ఫస్ట్ మనకి ఏ లెటర్కి ఏ వాల్యూ వస్తుందనేది పక్కాగా తెలుసుకోవాలంటే చాలా ఫాస్ట్గా కూడా చేయగలగాలి. సో 5, 1, 7, 5, 1,
5191916. సో ఈ విధంగా మనం ఇది చాల్దియన్ మెథడ్ ప్రకారం వాల్యూస్ అనేది అప్లై చేయడం జరిగింది. ఇది పైథాగరన్ మెథడ్ ప్రకారం వాల్యూస్ అనేది అప్లై చేయడం జరిగింది అనమాట ఈ నేమ్ లో. సో ఈ నేమ్ ఇప్పుడు మనం క్యాల్కులేషన్ చేసి చూద్దామండి. ఎందుకంటే బ్యాడ్ నెంబర్స్ మనకి నెక్స్ట్ రూల్ అయినటువంటి 4th రూల్ అయినటువంటి బ్యాడ్ నెంబర్స్ మనం రిమూవ్ చేయాలి కనుక సో మనం ఈ నేమ్ లో ఎటువంటి వాల్యూస్ ఉన్నాయన్నది మనం ఇప్పుడు చూద్దామండి. సో ఇక్కడ కాన్సనెంట్స్ టోటల్ మనం వాల్యూ మనం యాడ్ చేసినట్లయితే ఏమొస్తుంది అనేది ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు ఎన్ అంటే 5 3 NGSWRR. సో ఇవి కాన్సనెంట్స్ కదండి. సో AEIOI అనేది మనకు ఓవెల్స్, అదేవిధంగా మనకి సమ్ టైమ్స్ మాక్సిమం టైమ్స్ కూడా వై అనేది కూడా మనకు ఓవెల్ గా వస్తూ ఉంటుంది అనమాట. అది ఎప్పుడైతే ఓవెల్ సౌండ్ వచ్చిందో ఆటోమేటిక్ గా వై అనేది కూడా మనకి ఓవెల్ సౌండ్ వస్తుంది. సో అందుకని దాన్ని కూడా మనం ఓవెల్స్ గానే క్యాలిక్యులేషన్ చేసుకుంటాం. ఇక్కడ వై లేదు కాబట్టి మనం తీసుకోవట్లేదు. సో ఇక్కడ మనం కాన్సనెంట్స్ టోటల్ చూసినట్లయితే 5 3 8 3 11 11 6 17 17 2 19 19 2 21. సో కాన్సనెంట్స్ టోటల్ మనకి 21 వచ్చిందండి. అదేవిధంగా మనకి ఓవెల్స్ టోటల్ చూసినట్లయితే 156 156 617 718 819 917 అంటే 16 91 9 7 అంటే మనకి 16 వస్తుంది. సో మనకి ఓవెల్స్ టోటల్ చూసినట్లయితే 156 617 789 7 16 వస్తుంది. సో దీని టోటల్ చూసినట్లయితే మనకి 37 వస్తుందండి. సో ఇప్పుడు మనకి ఈ నెంబర్ అనేది మనకి ఏమొచ్చిందండి, ఇక్కడ మన 21 ఆల్రెడీ మనకి బ్యాడ్ నెంబర్స్ లో 21 కూడా ఒక బ్యాడ్ నెంబరు, అలాగే అదేవిధంగా మన 16 కూడా బ్యాడ్ నెంబరు. సో ఈ రెండు పనిచేయవు. అదేవిధంగా మనకి ఇక్కడ 37 చూసినట్లయితే గుడ్ నెంబర్ అయినప్పటికీ కూడా మనకి దీని టోటల్ 1 వస్తుంది. మన 6 ఏమో మనకి డెస్టినీ ఉంది. ఈ డెస్టినీకి ఈ 1 కూడా యాంటీ కాబట్టి సో ఈ నెంబర్ కూడా పనిచేయదు అనమాట. సో టోటల్ గా చూసినట్లయితే ఇక్కడ ఏ నెంబర్ పనిచేయట్లేదండి. సో ఇది బ్యాడ్ నెంబర్స్ వెరిఫికేషన్ అనమాట. అంటే చాల్దియన్ మెథడ్ ప్రకారం 21 16 37 ఈ 3 నెంబర్స్ కూడా బ్యాడ్ గా ఉన్నాయి ఈయనకి. సో నెంబర్ ఆఫ్ లెటర్స్ కూడా బ్యాడ్ గానే ఉన్నాయి. సో అదే విధంగా మనకి ఇంకా అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు పైథాగరన్ మెథడ్ లో చూసినట్లయితే 1 5 6 7 8 9 6 15. సో ఇదేమో 15 వస్తుందండి ఓవెల్స్ టోటల్. మన కాన్సనెంట్స్ టోటల్ చూద్దామండి. సో 9 9 7 ఇది ఎన్ అంటే 5 5 7 12 12 అంటే 1 S1. సో 12 13 13 5 18 18 9 27 27 9 36 వస్తుందండి మనకి. సో ఇక్కడ మనం కాన్సనెంట్స్ టోటల్ చూసినట్లయితే 36 వచ్చిందనమాట. ఈ రెండు యాడ్ చేయగా మళ్ళీ మనకి ఇది 40 ప్లస్ 51 వస్తుందండి. 51 అనేది సూపర్ నెంబర్, మనం ఆల్రెడీ నేమ్ టోటల్ లో ఉంది. కానీ ఈ నేమ్ టోటల్ కి ఇది ఓకే అయినప్పటికీ కూడా మనకి ఈ 12 లెటర్స్ ఉండడం వల్ల అది బాగాలేదు. మనకి 21 30 16 37 ఈ లెటర్స్ బాగాలేదు. అలాగే ఇది కూడా అంతగా మంచి నెంబర్ కాదు. 36 అనేది కూడా మన ఆర్డినరీ నేమ్ లో చూసినప్పుడు. సో ఈ టోటల్ గా మనం చూసినట్లయితే ఇన్ని బ్యాడ్ నెంబర్స్ అనేవి ఈ నేమ్ లో రావడం జరిగిందండి. సో మనకి 1 2 3 4 సో 5 సో 5 బ్యాడ్ నెంబర్స్ అనేది రావడం జరిగింది అనమాట. సో ఈ బ్యాడ్ నెంబర్స్ అన్ని రిమూవ్ చేయాలి. కానీ బ్యాడ్ నెంబర్స్ అన్ని రిమూవ్ చేయాలంటే నేమ్ కరెక్షన్ చేయాలి. సో నేమ్ కరెక్షన్ చేయాలంటే మనం దానికంటే ముందుగా మనం ఏం చేయాలంటే ప్రొనాలజీ పరంగా మనకి 5th రూల్ అయినటువంటి ప్రొనాలజీ పరంగా ఇందులో ఏమైనా ప్రొనాలజీ పరమైన బ్యాడ్ సౌండ్ వైబ్రేషన్స్ ఏమైనా ఉన్నాయేమో ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. అంటే బ్యాడ్ సౌండ్స్ ఏమైనా ఉంటే వాటిని రిమూవ్ చేయాలన్నమాట. సో ఈ నాగేశ్వరరావు పేరులో మనకి చూసినట్లయితే వార్ అనేది మనకి క్లియర్ గా కనబడుతుందండి. ఈ వార్ అనేది మనకి నెగిటివ్ సౌండ్ వైబ్రేషన్ ఇలాంటివి చాలా ఉంటాయి. నో అని అలాగే ఇంకా చాలా ఉంటాయండి. సో వాటిలన్నింటినీ కూడా రిమూవ్ చేసుకొని వీలైతే మనకి హెచ్ఏఎన్ హాన్ అని, అలాగే సిఏఎన్ క్యాన్ అని, అలాగే ఆన్ అని, ఓఎన్ ఆన్ అని, విఎన్ డబ్ల్యూఏఎన్ విన్ అని ఇలాంటివన్నీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు నేమ్ లో. ఇందులో వీలు కావు కాబట్టి మనం యాడ్ చేయట్లేదు. సో ఇది మనకి ఇది రిమూవ్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఒక లెటర్ ని యాడ్ చేయాలండి. ఒక లెటర్ ఏ అనేది యాడ్ చేసాం అనుకోండి ఆటోమేటిక్ గా సో ఈ వార్ అనే స్పెల్లింగ్ WAR వార్ అనే స్పెల్లింగ్ రిమూవ్ అవుతుంది. సో దాని ద్వారా మనకి బ్యాడ్ వైబ్రేషన్ అనేది పోయింది కాబట్టి సో దీని నుంచి మనం బయటపడ్డామని చెప్పవచ్చు అనమాట. సో ఈ ప్రొనాలజీ అనేది మనకి 5th రూల్ అనేటువంటి ఈ ప్రొనాలజీ పరంగా మనం బయటకు వచ్చేసామండి. సో ఈ మనకి ఎప్పుడైతే యాడ్ చేసామో ఆటోమేటిక్ ఇక్కడ వాల్యూస్ అనేవి మారిపోతాయండి. సో ఈ 21 అలాగే ఉంటుంది. ఇది ఓవెల్స్ కాబట్టి ఓవెల్స్ టోటల్ లో మనకి 17 వస్తుంది. సో 17 వచ్చినప్పుడు దీని టోటల్ ఆటోమేటిక్ గా మనకి 38 అవుతుంది. సో ఈ వాల్యూస్ అనేవి ఇలా చేంజ్ అవుతాయి. అదేవిధంగా ఇక్కడ మనకు చూసినట్లయితే 36 ప్లస్ మనకి 16 అవుతుంది. సో 36 ప్లస్ ఇక్కడ 1 యాడ్ చేస్తే 15కి 1 యాడ్ చేస్తే ఇది
36 అవుతుంది, మన 36 + 16 అవుతుంది, అంటే టోటల్ వాల్యూ చూసినట్లయితే మనకి 52 అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ ఇది మళ్ళీ పనికి రావట్లేదు, అలాగే విధంగా ఇది కూడా పనికి రావట్లేదు. సో ఇప్పుడు మళ్ళీ మనం ఇప్పుడు ఈ నేమ్ కరెక్షన్ చేయాలి కాబట్టి, సో ఆల్రెడీ మనం ప్రొనౌన్స్ అనేది రిమూవ్ చేసాము, ఇప్పుడు నేమ్ కరెక్షన్ చేస్తుందామండి. ఇక్కడ మనకి ఆల్రెడీ ఈ నేమ్ ఇంకా మనకి ఇప్పుడు నేమ్ టోటల్ డిసైడింగ్ చేయడం అనేది నేర్చుకున్నాము. సో ఆ నేమ్ టోటల్ డిసైడ్ చేసినప్పుడు మనకి ఇక్కడ 15, 24, 42, 51, 60 లెటర్స్ 60 నెంబర్స్ లో మనం నేమ్ డిసైడ్ చేయొచ్చు అని మనం ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నాము. సో ఇక్కడ మనం చూసినట్లయితే 15, 24 అనేవి ఈ నెంబర్కి మనం చాలా దూరంలో, అంటే చాలా లోగా ఉన్నాయి. సో అందులో మనం పెట్టడానికి వీలు కాదు. మనకి నియరెస్ట్ గా ఉన్న నెంబర్ చూసుకున్నట్లయితే మనకి 42 అనమాట. సో ఈ 42కి మనం ఎంత యాడ్ చేస్తే, ఈ 38కి మనం ఎంత యాడ్ చేస్తే ఈ 42 అవుతుంది అనేది మనం చూసుకోవాలి. సో అలా చూసినప్పుడు ఈ 38కి మనం 4 యాడ్ చేసినట్లయితే సో 42 వస్తుంది అనమాట. సో ఆ 42కి మనం ఇప్పుడు ఈ 4కి సంబంధించిన లెటర్స్ ఏమైనా ఉన్నాయంటే మనకి ఆల్రెడీ డిఎంఎల్ అనేవి ఉంటాయి అనమాట. ఈ డిఎంఎల్ మనం ఈ నేమ్ లో ఎక్కడ యాడ్ చేయడానికి ఇంపాసిబుల్ అనమాట. సో అందుకని దాన్ని పక్కన పెట్టేస్తున్నాము. సో దాని బదులుగా మనం ఈ 4కి బదులుగా మనం ఇంకా ఏమి యాడ్ చేయొచ్చు అంటే ఒక 6 ఏ తీసుకుందామంటే R వాల్యూ 1 కాబట్టి, సో ఆర్ వాల్యూ అనేది 2 కాబట్టి ఏ వాల్యూస్ అనేవి 1 గా ఉంది కాబట్టి, సో ఇక్కడ మన 4 వచ్చింది. సో ఒక కాన్సనెంట్ స్టార్టర్ లో మనం ఇక్కడ ఆర్కి బదులుగా 2 వేసుకున్నట్లయితే 23 వచ్చింది. సో ఈ 21కి 2 యాడ్ చేసినట్లయితే 23 వచ్చింది. అదేవిధంగా ఏ అనేవి వవెల్స్ కాబట్టి ఇక్కడ 1, 2 అనేవి అనమాట. సో ఈ 17కి ఆ 2 యాడ్ చేసినట్లయితే మనకి 19 వస్తుంది. సో ఇక్కడ మనకి 23, 19 యాడ్ చేసినట్లయితే 42 వచ్చింది. సూపర్. సో మన నేమ్ టోటల్ ఆల్రెడీ 42 వచ్చింది. ఇది కూడా 23 కూడా సూపర్ నెంబర్, 19 కూడా సూపర్ నెంబర్. అయితే ఇప్పుడు మనం ఇది నెంబర్ ఆఫ్ లెటర్స్ చూసినట్లయితే 3 ఉన్నాయి. సో ఈ 3ని తీసుకెళ్లి మనం ఆల్రెడీ ఇక్కడ ఒక లెటర్ యాడ్ చేస్తాం కాబట్టి ఈ 12కి 13 అవుతుంది. సో 13 ప్లస్ మళ్ళీ ఈ 3 లెటర్స్ మళ్ళీ యాడ్ చేసినట్లయితే మళ్ళీ మనకి 16 అనేది రావడం జరుగుతుందండి. సో 16 లెటర్స్ మంచిది కాదు కాబట్టి ఇది మళ్ళీ ఫెయిల్ అయినట్టే. చూసారా ఎంత మంచి నెంబర్ వచ్చింది. ఇంత మంచి నెంబర్ వచ్చినప్పటికి కూడా ఇది ఫెయిల్ అయింది. అలా అదేవిధంగా ఇక్కడ కూడా యాడ్ చేసినట్లయితే మనకి ఈ 6కి బదులు 9 కాబట్టి ఇది 45 అవుతుంది. అలాగే 1 కాబట్టి ఇక్కడ మనకి 18 వస్తుంది. సో ఇది బ్యాడ్ నెంబర్. సో ఇది కూడా టోటల్ గా యాడ్ చేసినట్లయితే మనకి 63 నెంబర్ వస్తుంది. సో ఇది కూడా బ్యాడ్ నెంబరు. సో ఫైనల్ గా మనం RAA యాడ్ చేసినప్పటికీ కూడా మంచి నెంబర్ వచ్చినప్పటికీ కూడా 42 అనేది మనకు కావాల్సిన నెంబర్ వచ్చినప్పటికీ కూడా ఈ మెథడ్ ఓకే అయింది, కానీ నెంబర్ ఆఫ్ లెటర్స్ లో పోయింది, అలాగే ఇక్కడ కూడా పోయింది అనమాట. సో ఫైనల్ గా మనకి ఈ RAA అనేది మనకి పనిచేయదు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనం ఒక లెటర్ తీసేద్దామండి. O అనేది తీసేస్తాం అనమాట. O అనేది తీసేస్తే అప్పుడు మనకి ఏమవుతుందంటే V పెట్టుకుంటాం అనమాట. సో ఇక్కడ నాగేశ్వరరావు అనేది మనకి క్లియర్ గా మన ప్రొనౌన్సియేషన్ ఎక్కడ మిస్ అవ్వలేదండి. సో నాగేశ్వరరావు అనేది ఎప్పుడైతే మనం యాడ్ చేసుకున్నామో ఇక్కడ వోవెల్స్ లో మనకి ఆల్రెడీ ఫస్ట్ ఎంత వచ్చిందండి, 16 వచ్చిందండి. ఇక్కడ వోవెల్స్ టోటల్ ఎంత మనం తీసుకున్నట్లయితే మనకి 7, అది మనకి ఓ తాలూకు వాల్యూ 7 కాబట్టి సో అది 7 పోతుంది అనమాట. ఇప్పుడు V వచ్చింది కాబట్టి 4 వచ్చింది కాబట్టి ఇక్కడ 4 వస్తుంది. సో ఇప్పుడు మనకి ఈ 6 వచ్చింది కాబట్టి ఇప్పుడు మనకి యాక్చువల్ గా ఓ తాలూకు వాల్యూ 7 కాబట్టి ఈ 7 ఇందులోంచి తీసేస్తే మనకి 9 ఉంటుంది అనమాట. 9కి మనం ఇక్కడ ఒక ఏ యాడ్ చేసాం కాబట్టి 10 వస్తుంది. సో అది ఇప్పుడు ఓవెల్స్ టోటల్ ఏమో 10 వచ్చింది. సో ఫస్ట్ లో మనకి ఇక్కడ చూసినట్లయితే 21 వచ్చింది కదండి. సో ఈ 21కి ఇప్పుడు మనం ఒక నెంబర్ని యాడ్ చేసి చూసినట్లయితే మనకి ఎంత వస్తుందంటే 21 వేసుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ 31 వస్తుంది అనమాట. ఇప్పుడు మనం V అనేది యాడ్ చేసాము. ఈ V అనేది యాడ్ చేయగా మనకి 21కి బదులుగా 27 అనేది వస్తుంది అనమాట. సో అగైన్ మళ్ళీ 37 వచ్చిందండి. సో ఈ 37 సూట్ అవుతుంది కాబట్టి మళ్ళీ మనం ఇంకో లెటర్ 7 యాడ్ చేసుకోవాలి. సో ఈ 37కి మళ్ళీ మనం 42 రావాలంటే ఎంత యాడ్ చేస్తే మనకి 42 వస్తుందండి. 5 యాడ్ చేస్తే మనకి 42 అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఈ 42 అనేది రావాలంటే మనకి 5 అనేది యాడ్ చేయాలన్నమాట. 5 అనేది యాడ్ చేసి చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ అనే లెటర్ తీసుకుందాము. ఈ అనేది లెటర్ తీసుకున్నట్లయితే ఇక్కడ 15 అవుతుంది, ఎందుకంటే 5 కాబట్టి. సో ఇక్కడ 27 అవుతుంది. సో 42 సూపర్గా వచ్చింది. సో ఇదైతే చాలా బాగుందని చెప్పవచ్చు. అదేవిధంగా మనకి ఇక్కడ మనకి ప్లేస్ సరిపోదేమో, సరే చూద్దాము. సో 27 + 15 42 వచ్చింది కదా ఇక్కడ. సో పైకి వెళ్ళినట్లయితే మనకి ఎంత వస్తుంది అనేది చూద్దాము. ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ లెటర్స్ చూసినట్లయితే ఆల్రెడీ 13 అనేవి ఉన్నాయన్నమాట. సో ఈ 13 లెటర్స్ నుంచి మనం ఒక లెటర్ యాడ్ చేసాం, 14 లెటర్స్ వచ్చాయి. 14 లెటర్స్ కూడా సరిపోయింది. సో దీనికి కూడా సరిపోయింది. 5, 6 కాంబినేషన్ వచ్చింది. సో మెయిన్ కాంబినేషన్. సో ఇక్కడ మనం ఈ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ పైథాగరన్ మెథడ్ లో కూడా మనం అప్లై చేసినట్లయితే ఇప్పుడు ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇప్పుడు చూద్దామండి. ఈ అనేది ఎప్పుడైతే మనం యాడ్ చేస్తామో, సో ఇక్కడ మనకి ఈ 36 మనకి ఎప్పుడైతే యాడ్ చేస్తామో ఈ అనేది మనకి ఈ 15కి బదులుగా
మనకి ఇప్పుడు ఈ 15కి ఈ యాడ్ చేస్తాం కాబట్టి సో మనకి ఇప్పుడు ఇప్పుడు వౌల్స్ టోటల్ చూసినట్లయితే A1 5 5 6 6 7 8 9 10 అండ్ 5 అవుతుందండి, 15 అవుతుంది అనమాట. సో ఈ 15 మనకి 15 లాగే ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ కాన్సనెంట్స్ టోటల్ చూసినప్పుడు మనకి ఇందాక 36 వచ్చింది, కానీ ఇక్కడ ఓ యాడ్ చేసుకున్నట్లయితే 40 వస్తుంది. సో ఈ 4 యాడ్ చేసినట్లయితే 40 వస్తుంది అనమాట. 40 ప్లస్ 15 అనేది రావడం జరుగుతుంది. సో అంటే మనకి పైథాగరన్ మెథడ్ ప్రకారం చూసినప్పుడు ఈ అనేది ఈ నేమ్లో యాడ్ చేసినట్లయితే సో మనం ఆల్రెడీ వి అనేది చేర్చిన తర్వాత ఈ అనేది యాడ్ చేసినట్లయితే సో మనకి కాన్సనెంట్స్ టోటల్ 40 అవుతుంది, వోవెల్స్ టోటల్ 15 అవుతుంది అనమాట. ఈ రెండు మళ్ళీ యాడ్ చేసినట్లయితే 55 అవుతుంది. సో 1 వచ్చింది. ఈ 1 మళ్ళీ మనకి ఈ 6కి సరిపోవట్లేదండి. సో ఇది కూడా నాట్ సూటబుల్ అనమాట. సో మనం ఏం చేయాలి, మళ్ళీ దీనికి బదులుగా మనం ఇంకో అంటే 5 కదా మనకు రావాల్సింది. సో దానికి బదులుగా మళ్ళీ మనం n వేసుకుందామండి. సో n అనేది స్టార్టింగ్లో కాబట్టి కుదరదు, కాబట్టి ఇది క్రాస్ చేసేద్దామండి. సో నెక్స్ట్ మనకి ఇంకా మిగిలింది ఏంటంటే హెచ్ మిగిలిందండి. సో 5 టోటల్ వచ్చేటువంటి ఈ హెచ్ లెటర్ని మనం తీసుకొని క్యాలిక్యులేషన్ చేసినట్లయితే హెచ్ అనేది మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ యాడ్ చేసినట్లయితే మనకి 14 లెటర్స్ వస్తాయి మళ్ళీ సేమ్గా ఇది కూడా మనకి హెచ్ వాల్యూ 5 కాబట్టి మళ్ళీ మనకి సేమే 27 ప్లస్ 15 వస్తుంది. సో 42 వస్తుంది. ఇక్కడ కూడా మనకి సరిపోయింది. సో ఇది మనకి ఈ లెటర్ వేసినప్పుడు వచ్చినటువంటి వాల్యూ, ఇది హెచ్ లెటర్ వేసినప్పుడు వచ్చినటువంటి వాల్యూ అనమాట. సో ఇక్కడ కూడా 42 సరిపోయింది, ఇక్కడ కూడా 14 లెటర్స్ సరిపోయాయి. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే పైథాగరన్ మెథడ్లో చూసుకున్నట్లయితే అక్కడ కూడా మనం చూసుకోవాలి కాబట్టి ఇక్కడ కాన్సనెంట్స్ టోటల్ అనేది సేమే ఉందాక మనం 40 వచ్చాయి కదా, ఈ 40కి హెచ్ అంటే మనకి 8 కాబట్టి సో ఇక్కడ మనం దాని తాలూకు వాల్యూ చేసుకుందాము, అంటే 48 అవుతుంది. సో 48 ప్లస్ 15 మళ్ళీ చూసుకున్నట్లయితే 63 అవుతుందండి. సో 48 ప్లస్ 15 63 అవుతుంది. మళ్ళీ ఇక్కడ బ్యాడ్ నెంబర్ వచ్చింది, అలాగే ఇక్కడ కూడా బ్యాడ్ నెంబర్ వచ్చింది. సో హెచ్ కూడా మనకి నాట్ సూటబుల్ అండి, అలాగే ఈ కూడా నాట్ సూటబుల్. సో ఇప్పుడు మనం ఫైనల్గా మనం నేమ్ కరెక్షన్ చూసినట్లయితే ఇక్కడ 14 లెటర్స్ అనేవి వస్తున్నాయి, ఇక్కడ కూడా సెట్ అవుతుంది ఒక మెథడ్లో, కానీ ఇంకో మెథడ్లో అవుట్ అయిపోతుంది అనమాట. పి అని మనకి పైథాగరన్ మెథడ్లో మనకి అవుట్ అయిపోవడం అనేది జరుగుతుంది అనమాట. సో దీన్ని మనం కవర్ చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలి, సో ఇక్కడ మనం 3 లెటర్స్గా మళ్ళీ దీన్ని డివైడ్ చేసి చూద్దామండి. సో అది ఏ విధంగా అంటే ఇప్పుడు మనం 2 లెటర్స్ పెట్టుకు చూద్దాం. ఆల్రెడీ మనం ఆర్ఏఏ చూసాము, అవ్వలేదు. అలాగే మనకి ఈ హెచ్ కూడా షూట్ అవ్వలేదు, ఎన్న స్టార్టింగ్ లెటర్ కాబట్టి వదిలేస్తాము. సో ఇప్పుడు మనం క్లియర్గా ఇంకా మనం 5గా బదులుగా ఒక 2 లెటర్స్ని మనం డివైడ్ చేసుకుంటే ఏ లెటర్స్ ఇందులో షూట్ అవుతాయని చూస్తే సో మనకి ఇక్కడ అర్థం అవుతుంది ఏంటంటే ఇక్కడ ఎస్ అనేది 3 ఉంది, లేదంటే జీ కూడా పెట్టుకోవచ్చు, కానీ ఎస్ అనేది పెట్టుకుందాము. ఫస్ట్ మనం పెట్టి చూద్దాము. ఎస్ అనేది ఎప్పుడైతే పెట్టామో మనకి ఈ ఎస్ ఆర్ని తీసుకున్నట్లయితే 3 + 2 5 అవుతుంది కాబట్టి సో ఈ 5 ఇక్కడ వచ్చి మళ్ళీ మన కాన్సనెంట్లో యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ మనకి సరిపోవడం అనేది జరుగుతుందండి. సో అప్పుడు మనకి ఏంటంటే సో ఇక్కడ మన సింగిల్ ఈఏ ఉంటుంది. సింగిల్ ఈఏ ఉండడం వల్ల మళ్ళీ మనకి ఈ వోవెల్స్ టోటల్ వచ్చేటప్పటికి మనకి 10 అవుతుంది. ఈ 10 అలాగే ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఈ ఎస్ ఆర్ అనేవి కాన్సనెంట్స్ కాబట్టి సో ఆ కాన్సనెంట్స్ టోటల్ అయినటువంటి మనకి ఈ 27కి ఇప్పుడు మనకి అవి రెండు కూడా యాడ్ అవుతాయి. సో యాడ్ అయినట్లయితే 27కి ఈ 5 అనేది ఎప్పుడైతే యాడ్ అయిందో మనకి 32 వస్తుంది. సో 32 వస్తే ఇది 42 వచ్చింది. ఇంకా మనం ఇక్కడ ఇది ఓకే అయినట్టే, మనకి ఇది క్లియర్ అయిపోయింది కదా. ఈ మెథడ్లో అన్ని ఓకే అవుతున్నా పైథాగరన్ మెథడ్లో పోతున్నాయి కాబట్టి ఇప్పుడు పైథాగరన్ మెథడ్లో ఏ విధంగా ఉంటుందో చూస్తాం. సో ఇక్కడ మనకి ఆల్రెడీ ఇక్కడ మనకి 40 అనేది ఉందండి. 40కి బదులుగా మనం ఇక్కడ యాడ్ చేసింది ఏంటంటే ఎస్ లెటర్ ఆర్ లెటర్ అనేది మనం యాడ్ చేసాము. సో ఎస్ అంటే 1, ఆర్ అంటే 9, ఈ రెండు యాడ్ చేసినట్లయితే మళ్ళీ మనకి ఈ 40కి మనకి 50 వస్తుందండి. సో 50 వస్తుంది. అలాగే ఇక్కడ మళ్ళీ మనకి వోవెల్స్ టోటల్ చూసినట్లయితే మనకి ఓల్డ్గా ఉన్నటువంటి 10 వస్తుంది అనమాట. ఎందుకంటే 1 5 6 6 7 8 9 10. సో ఈ 10 అనేది మనకి వస్తుంది. సో ఇది కూడా మనకి 60 వచ్చిందండి. సో ఇది సూపర్, ఇది సూపర్, ఇది సూపర్. సో ఇక్కడ మనకి క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి 6 టోటల్ వచ్చింది, 60. సో 60 కూడా ఇక్కడ ఉంది ఆల్రెడీ మనకి. సో నో ప్రాబ్లము. ఇక్కడ ల్యాప్ అయినా సరే మనకి 6కి ఫ్రెండ్లీ నెంబర్ ఏదైనా వచ్చినా సరే పర్వాలేదు. సో ఇక్కడ మనకి అనుకోకుండా మనకి 6 అనేది రావడం జరిగింది. సో అది కాకుండా ఇక్కడ కూడా 6 రావడం జరిగింది. ఇక్కడ ఆల్రెడీ మనకి లెటర్స్ చూసినట్లయితే 13 లెటర్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు మనం ఏ యాడ్ చేసిన తర్వాత సో ఇక్కడ ఓ అనేది తీసి వి యాడ్ చేసిన కాబట్టి లెటర్స్ అనేది చేంజ్ అవ్వవు, కానీ ఏ లెటర్ యాడ్ చేయడం ద్వారా మనకి 13 లెటర్స్ అనేది రావడం జరిగింది. ఇక్కడ మనం 2 లెటర్స్ అనేది యాడ్ చేసాము. సో అవి ఏంటంటే ఎస్ ఆర్ అనమాట. సో ఈ ఎస్ ఆర్ని మన 2 లెటర్స్ కాబట్టి ఇక్కడ మనకి లెటర్స్ అన్నీ అవుతున్నాయి, 15 లెటర్ అవుతుంది, అది కూడా 6 వచ్చింది. సో ఈ 6 అనే దానికి మొత్తం మనకి 1 2 3 ఈ 3 6లు కూడా మనకి
ఫేవరబుల్గా వచ్చాయండి. సో నేమ్ కరెక్షన్ క్లియర్ అయిందండి ఇక్కడ. సో అర్థమైంది కదండి. ఇదండి ఒక నాగేశ్వరరావుకి మనం చేసినటువంటి ఈ డేట్ ఆఫ్ బర్త్ తీసుకుని ఈ నేమ్ కరెక్షన్ని మనం చేయడం అనేది జరిగింది అనమాట. సో ఇంతటితో అయిపోయిందంటే ఇంకా చాలా ఉంటాయి కదా మనకి రూల్స్ అనేవి. సో ఇక్కడ మనకి నేమ్ కరెక్షన్ చేయడం అంటే మెయిన్ మనకి బ్యాడ్ నెంబర్స్ రిమూవ్ చేయడం అనేది జరిగింది అనమాట. సో ఇక్కడ మనకి మెయిన్ కాంబినేషన్ చూసినప్పుడు ఇవన్నీ కూడా మనం చెప్పుకుందామండి. సో అది ఏ విధంగా ఉంటుంది అనేది మళ్ళీ ఒక ఫ్రెష్గా ఇది నాగేశ్వరరావు అనే పేరుని మనం రాసుకొని ఇప్పుడు మనం కరెక్షన్ చేసిన తర్వాత వచ్చినటువంటి వాల్యూస్ని మనం అప్లై చూసుకున్నట్లయితే అలా ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూద్దామండి. సో అదంతా చూసిన తర్వాత మనకి గజిబిజిగా కనిపించింది కానీ సో ఏదో అలికేసినట్టు కనిపించింది కదా. ఇప్పుడు మనం క్లియర్గా వేసుకుందాం మనం నేమ్ కరెక్షన్ చేసినటువంటి నేమ్ని. సో దాని నుంచి మనకి క్లారిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఫ్రెష్గా మనం ఇప్పుడు మనం కరెక్షన్ చేసినటువంటి నేమ్ని మనం ఇక్కడ రాసుకున్నాము. సో ఇక్కడ రాసుకున్న తర్వాత మనం చూద్దామండి వాల్యూస్ అప్లై చేసి ఏ విధంగా ఉంటాయనేది. సో ఇక్కడ మనం లెటర్స్ క్యాలిక్యులేషన్ చేసినట్లయితే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. సో ఇందా మనం అనుకున్నాం కదండి 15 లెటర్స్ అనేవి రావడం జరిగింది అనమాట. సో అదేవిధంగా వీటికి వాల్యూస్ కూడా వేసేద్దాము స్పీడ్గా. సో చూసాము ఇప్పుడు 5 1 1 5 1 5 1 9 1 4. సో ఇవి వేసామండి. ఆల్రెడీ మనం క్యాలిక్యులేషన్ చేసుకున్నాము. 32 + 10 వచ్చింది. సో 42 వచ్చింది. అదేవిధంగా ఇక్కడ 50 + 10 వచ్చింది. సో మనకి 60 వచ్చింది. సో ఇది 6, ఇది 6, ఇది కూడా 6. సో ఇది సరిపోయిందండి. సో ఇంతవరకు క్లియర్ కదండి మనకి నేమ్ అనేది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఇక్కడ వెరిఫై చేయాల్సినవి ఉంటాయండి చాలాన్ని. సో అదేంటంటే మెయిన్ మనకి దీన్ని మనం మెయిన్ కాంబినేషన్ అని అంటామండి. అంటే మనకి నేమ్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి వాటి తాలూకు టోటల్ ఎంత వచ్చింది అనేది మనకి మెయిన్ కాంబినేషన్ అండి. సో ఇక్కడ మనకి నేమ్లో లెటర్స్ వచ్చేటప్పటికి 15 వచ్చాయి. అలాగే మనకి దాని తాలూకు టోటల్ చూసుకున్నట్లయితే మళ్ళీ 6 వచ్చింది అనమాట. ఆ రెండు కూడా 6 వచ్చాయి కాబట్టి వాటికి ఎటువంటి ఇబ్బంది లేదు. సో ఈ నేమ్లో మెయిన్ కాంబినేషన్ అనేది ఓకే అయింది. సో ఒక న్యూమరాలజిస్ట్ అయితే ఉన్నారండి మనకి మన ఆంధ్రాలో ఇంచుమించుగా యూట్యూబ్లో వస్తుంటారు. కానీ అతని తాలూకా మనం డేట్ ఆఫ్ బర్త్ అది మన నేము అండ్ అతని తాలూకా వాల్యూ చూసినట్లయితే వాళ్ళకి మెయిన్ కాంబినేషన్ అనేది దెబ్బ అయిందనమాట. సో ఇంకా అది మనం పక్కన పెడదాము. సో ఎందుకంటే మన సబ్జెక్ట్ కాదు అది. సో అలాంటి వాళ్ళు కూడా యూట్యూబ్లోకి వస్తున్నారు. సో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు ఇది అయిపోయింది కదండి. దీన్ని మనం అంటే మనకి మెయిన్ కాంబినేషన్ అనేది ఇప్పుడు మనకి సిక్స్త్ రూల్ ప్రకారం క్లియర్ అయింది అనమాట. ఇంకా మనకి 7th రూల్ వచ్చినట్టు ఏంటంటే మనకి సబ్ కాంబినేషన్ అనేది ఉంటుందన్నమాట. సో ఆ సబ్ కాంబినేషన్ ఏంటంటే ఇప్పుడు ఇది కాన్సనెంట్స్ టోటల్ చేస్తాము. అలాగే 3 2 యాడ్ చేయగా మనకి 5 వస్తుంది. అలాగే 10 మనం యాడ్ చేయగా 1 వస్తుంది. మళ్ళీ అది 6 అవుతుంది అనమాట. సో దీన్ని ఇప్పుడు ఏదైతే ఇది ఉందో 5 1 అనేది అంటే కాన్సనెంట్స్ టోటల్ మళ్ళీ వౌల్స్ టోటల్ మనకి చూసినప్పుడు సో ఇక్కడ మనకి మనం మెయిన్ కాంబినేషన్ చెప్పుకున్నాం కదండి. ఇక్కడ మనకి ఇంచుమించుగా 25 యాంటీ కాంబినేషన్స్ ఉంటాయండి. అవన్నీ రిమూవ్ చేయాలి నేమ్ కరెక్షన్లో. సో ఇది సీక్రెట్ అనమాట. ఓన్లీ లెర్నర్స్ మాత్రమే మనం చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే మనకి 4 బ్యాడ్ కాంబినేషన్స్ అనేవి ఉంటాయి. ఆ 4 బ్యాడ్ కాంబినేషన్స్ రిమూవ్ చేసిన తర్వాత మనం చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ 5 1 అనేది సూపర్ కాంబినేషన్ కాబట్టి సో నో ప్రాబ్లం. సో ఇది కూడా సూట్ అయ్యింది. ఇంకా సబ్ కాంబినేషన్ ఏంటంటే నెంబర్ ఆఫ్ లెటర్స్ ఇన్ కాన్సనెంట్స్ అలాగే నెంబర్ ఆఫ్ లెటర్స్ ఇన్ ఓవల్స్ అనమాట. సో నెంబర్ ఆఫ్ కాన్సనెంట్స్ చూసినట్లయితే 1 2 3 4 5 6 7 8 9 ఉంది. ఆ 9 తాలూ టోటల్ 5 వచ్చింది. అలాగే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఓవల్స్ చూసినట్లయితే 6 టోటల్ 1 వచ్చింది. సో ఇది కొంచెం మైనస్ అయినప్పటికీ కూడా పర్వాలేదు. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే నెంబర్ ఆఫ్ లెటర్స్ అంటే మనకి 9 ఉన్నాయి, అలాగే 6 ఉంది,
మనం ఎక్కువగా ఇందులోనే చూసుకోవాలి. ఇంకా దీన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన పని ఏమీ లేదు. అక్కడ మెయిన్ మనకి మంచి టోటల్ వచ్చింది ఇక్కడ పైథాగరస్ మెథడ్లో దాన్ని వదిలిస్తాము. సో ఇక్కడ ఎప్పుడైతే మనకి 9, 6 అంటే నెంబర్ ఆఫ్ కాన్సనెంట్స్ 9 వచ్చాయి, నెంబర్ ఆఫ్ లెటర్స్ వచ్చేటికి ఓవెల్స్ వచ్చేటికి 6 వచ్చాయి. సో ఇది కూడా మనకి సూపర్ కాంబినేషన్, నెంబర్ ఆఫ్ లెటర్స్ కాంబినేషన్ అంటారు. మనకి ఇక్కడికి మనకి చూసినట్లయితే మనకి రూల్స్ ఉన్నాయి కదా, మన 15 రూల్స్ అనేవి. సో ఇక్కడ మనకి 11 రూల్స్ అనేవి కంప్లీట్ అవడం అనేది జరిగింది అనమాట. సో నెక్స్ట్ రూల్ అయినటువంటి మనం ఇప్పుడు గ్రాఫాలజీని మనం అబ్జర్వ్ చేద్దాము. సో ఆ గ్రాఫాలు అబ్జర్వ్ చేసిన తర్వాత ఇంకా ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూసుకుందామండి. సో ఈ పర్సన్కి గ్రాఫ్ ఎలా ఉందనేది కూడా మనం చూడాలి కదండి. సో గ్రాఫ్ వేద్దామండి. ఇప్పుడు గ్రాఫ్ వేసినట్లయితే మనకి ఈ 12th మనకి రూల్ అనేది మనకు తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ చూసారు కదండి, ఎలా వేసుకుందాము. సో ఇది మనం గీసుకున్నట్లయితే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో ఇలా నెంబర్స్ వేసుకున్నామండి. ఇప్పుడు మన నేమ్ రాసుకుందాం. మనం కరెక్షన్ చేసిన నేమ్ నాగేశ్వర రావు అనేది వస్తుంది. సో వాల్యూస్ వేసుకున్నట్లయితే 51353361121216. సో ఇప్పుడు మనం పాయింట్లు పెట్టుకున్నట్లయితే ఇక్కడ n అంటే 5 కాబట్టి 5 వేసుకున్నాం, 1 కాబట్టి 1 వేసుకున్నాం, అలాగే 3 కాబట్టి 3 వేసుకుంటున్నాం, 5 కాబట్టి 5 వేసుకుంటున్నాం, అలాగే మళ్ళీ మన 2 3s ఉన్నాయి కాబట్టి 3s వేసుకున్నాం, డబుల్ ఇవ్వగా మళ్ళీ 6 వేసుకున్నాం. సో ఈ విధంగా వేసుకోవాలండి. 1కి బదులుగా 1 వేసుకోవాలి. 1 2 అంటే ఇక్కడ వస్తుంది కాబట్టి 2 వేసుకుంటాం. సో మళ్ళీ 1 కాబట్టి మళ్ళీ ఇక్కడ వేసుకుంటాం. సో 2 అనేది ఇక్కడ కాబట్టి ఈ 2 వేసుకున్నాం. మళ్ళీ ఇక్కడ 1 కాబట్టి 1 వేసుకున్నాం. ఇక్కడ మళ్ళీ 6 అంటే ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుందండి. సో అక్కడ వరకు వెళ్తుంది అనమాట. సో మళ్ళీ మనం ఎప్పుడైతే దీన్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోదాము. సో ఇదండి గ్రాఫ్. సో ఇక్కడ మనం ఫస్ట్ 5 లెటర్, అలాగే మనకి 6 మనకి n అనేది ఉంది. అదేవిధంగా ఇక్కడ మనకి 6 అనేది కూడా ఉందన్నమాట. సో టోటల్గా మనం డ్రా చేసినట్లయితే ఓవరాల్గా మనకి ఇక్కడ ఏం కనిపిస్తుందండి, అసెండింగ్ ఆర్డర్లో గ్రాఫ్ అనేది ఉండడం జరిగింది. అదేవిధంగా మనకి ఇక్కడ ఒక W అనేది రావడం జరిగింది, విన్ సింబల్. అలాగే ఇక్కడ కూడా ఒక W అనేది షేప్ అనేది రావడం జరిగింది. సో అలాగే V అనేది షేప్ కూడా కనిపిస్తున్నాయి క్లియర్గా. సో ఇది మంచి గ్రాఫ్ అని చెప్పవచ్చు అనమాట. సో గ్రాఫ్ పరంగా ఇది క్లియర్ అయిందండి. సో ఇంకా మనకి సో ఇప్పుడు మనం నేమ్ తాలూకా సిగ్నేచర్ ఏ విధంగా పెట్టాలనేది ఇప్పుడు మనం క్లియర్గా చూద్దామండి. సో నేమ్ తాలూకా సిగ్నేచర్ ఏ విధంగా పెట్టాలని చూద్దాము. సో ఎప్పుడు కూడా మనం సిగ్నేచర్ చేసే ముందు ఒక లైన్ అలా డ్రా చేసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా మనం అంటే సిగ్నేచర్ అనేది ఎప్పుడు కూడా 25 to 45 degrees మధ్యలో ఉంటే బెస్ట్ అనమాట. సో ఒక్కొక్కరికి ఒక లెంత్ అని కూడా ఉంటుందన్నమాట. కానీ సిగ్నేచర్ చేసే ముందు ఇప్పుడు మనం ఫాలో అవ్వాల్సిన విషయాలు ఏంటంటే, మనం స్టార్టింగ్ లెటర్ని క్యాపిటల్ లెటర్గా తీసుకోవాలి. అదేవిధంగా మనకి సో లాస్ట్లో మళ్ళీ మనకి చిన్నది యారో పైకి ఇవ్వాలి. సో ఇక్కడ మనం అదేవిధంగా మనకి నేమ్ని కూడా రైట్ సైడ్ బెండ్ చేస్తూ రాయాలన్నమాట. సో ఇక్కడ మనం ఈ నేమ్ని మనం సైన్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది అనమాట. సో ఇదండి మనకి అయ్యింది, నాగేశ్వరరావు అనేది సైన్ అయిపోయింది అనమాట. సో ఈ విధంగా మనకి సిగ్నేచర్ అనేది కూడా అసెండింగ్ ఆర్డర్లో మనం చూసుకోవాలన్నమాట. సో ఇక్కడికి మనకి చాలా వరకు క్లియర్ అయిందండి. అయితే మనం మనకి చాలా రూల్స్ అన్నీ అయిపోయాయి కదండి. కానీ ఇక్కడ మన ఫైనల్ చెకింగ్ అనేది మనం నేమ్ కరెక్షన్ చేసేటప్పుడు ఇంకోటి ఉంటుందండి. సో అది ఎందుకు చెప్పలేదంటే అది సీక్రెట్ అనమాట. సో ఆ ఫైనల్ చెకింగ్ ఏ విధంగా చేసుకోవాలి అనేది, అంటే మీరు అందరూ అనుకోవచ్చు రివర్స్ టెక్నిక్ మెథడ్ ఏమని, కాదండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆర్డినరీ నియమ రోజులో ఫైనల్ చెకింగ్ అనేది వేరే ఉంటుంది. సో అది మనం లెర్నర్స్ మాత్రమే చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. సో ఆ లెర్నర్స్కి
ఎవరైనా నేర్చుకోవడానికి వచ్చినప్పుడు ఫైనల్ చెకింగ్ అనేది మనం చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇదండి మనకి టోటల్గా సిగ్నేచర్ వరకు వచ్చాము. కానీ ఫైనల్గా మనకి ఇంకోటి మిగిలిపోయింది. సో అదేంటంటే నేమ్ మనం ఏ విధంగా రాయాలి, కోర్స్ ఏ విధంగా రాయాలనేది డిసైడ్ చేయాలన్నమాట. సో అందుకని మనం ఏం చేయాలంటే ఇప్పుడు కోర్స్ ఏ విధంగా రాయాలి అనేది మనం డిసైడ్ చేయాలన్నమాట. సో ఇక్కడ మనకి నేమ్ టోటల్ ఎంత వచ్చిందండి, 42 వచ్చింది. నేమ్లో మనకి నేమ్ టోటల్ ఎంత వచ్చిందండి, 42 వచ్చింది. ఈ 42ని మనం మళ్ళీ నెంబర్ ఆఫ్ డేస్ రాసుకున్నట్లు, ఫర్ ఎగ్జాంపుల్ మనం 42 డేసే అనుకుందామండి. సో దీన్ని మనం చేసుకున్నట్లయితే 42 టైమ్స్ డైలీ 42 డేస్ మనం రాసుకున్నట్లయితే అప్పుడు మనకి టోటల్ ఎంత వస్తుందండి. సో ఇది మనం యాడ్ చేసినట్లయితే 42 సార్ 40 మనకి 84 వస్తుంది. అలాగే 4 2 సార్ 8, 4 4 సార్ 16 వస్తుంది. సో టోటల్గా చేసినట్లయితే మనకి సో 1764 వచ్చింది. మళ్ళీ దీనికి మనం యాడ్ చేసినట్లయితే 1 7 8 8 16 14 4 8 6 14 14 or 4 18 అవుతుంది. 18 అంటే మళ్ళీ మనకి 9 వస్తుంది అనమాట. సో ఈ సింగిల్ డిజిట్ 9 వచ్చింది మనకి. మళ్ళీ డెస్టినీకి మళ్ళీ మన 9 అనేది కూడా ఫేవరబుల్. సో నో ప్రాబ్లం అనమాట. మనం 42 into 42 అనేది రాసుకోవచ్చు. చాలా మంది ఇక్కడ చాలా తప్పుడుగా ఇస్తుంటారండి. సో ఇది కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఎప్పుడైతే మనకి ఇది 9 నెంబర్ వచ్చిందో ఆటోమేటిక్గా మన నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఎన్ని రాసినప్పుడు కూడా మన ఆటోమేటిక్ 9 వస్తుంది. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ 42ని మనం డైలీగా మనకు అంటే 9 వచ్చింది కదండి ఒక కోర్స్కి. అలాంటిది మనం 6 కోర్సెస్ రాస్తాం అనుకున్న ఫర్ ఎగ్జాంపుల్ మనకి టోటల్ వచ్చేటప్పటికి 54 వస్తుంది. సో ఈ 54 అనేది కూడా మళ్ళీ మనకి 6కి ఫేవరబుల్ అనమాట, అంటే 9 కాబట్టి. సో 9 అనేది వచ్చినప్పుడు ఎన్నిసార్లు రాసినా మనకి సో మళ్ళీ మనకి నెంబర్ ఆఫ్ కోర్సెస్ రాసినప్పుడు మళ్ళీ 9 వస్తుంది కాబట్టి సో అది ఫేవరబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఈ 9 బదులు సో 5 6 సార్ 30 అవుతుంది అనమాట. ఈ 3 అనేది మళ్ళీ దీనికి యాంటీ అవుతుంది. సో అప్పుడు అది కోర్స్ రాంగ్ అవుతుంది అనమాట. సో అందుకనే మనం ఏంటంటే ఎప్పుడు కూడా మనం కోర్స్ డిసైడింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి న్యూమరాలజీలో. సో ఇదండి మనకి ఫైనల్గా ఒక నేమ్ని తీసుకొని, ఒక డేట్ ఆఫ్ బర్త్ని తీసుకొని, అతని తాలూకా నేమ్ని తీసుకొని మనం సింపుల్ న్యూమరాలజీ ద్వారా నేమ్ కరెక్షన్ చేయడానికి ఇంత టైం పడుతుంది అనమాట. సో చాలా మంది 1 or 2 minutes నేమ్ ఇచ్చేస్తుంటారు. అది టూ రాంగ్ అండి. సో అదేవిధంగా మనకి ఇంత అనలైజేషన్ చేసిన తర్వాత మాత్రమే మనకి నేమ్ కరెక్షన్ అనేది కంప్లీట్ అవ్వడం అనేది జరిగిందనమాట. సో ఇదండి ఈరోజు న్యూమరాలజీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.